హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు తెలంగాణ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్. మనం ఆల్రెడీ ఈ ఛానల్లో 10th క్లాస్కి సంబంధించి ఫస్ట్ చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం. అది చాప్టర్ నేమ్ వచ్చేసి రియల్ నంబర్స్. ఓకే, సో ఈ చాప్టర్లో మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ని డిస్కస్ చేసాం, ఫోర్త్ ఎక్సర్సైజ్ని డిస్కస్ చేసాం. ఇప్పుడు 5th ఎక్సర్సైజ్లో ఉన్నాం. ఈ 5th ఎక్సర్సైజ్ మొత్తం లాగరిథంకి సంబంధించింది. ఈ 4th ఎక్సర్సైజ్ మొత్తం ప్రూవ్ దట్ ఇర్రేషనల్కి సంబంధించింది. ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ లాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ యూనిట్లో ఏవైతే ఇంపార్టెంటో వాటిని మాత్రమే మనం ముందుగా డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు 1.5లో 7th క్వశ్చన్లోకి ఎంటర్ అవుదాం. 7th క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 2.3 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0.23 పవర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1000, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/x మైనస్ 1/y అన్నది క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే దీని నుండి దీని ఆన్సర్ తీసుకొని రావాలి. ఏ విధంగా చేయాలి? ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో చెప్తారు. ఇది లాగరిథంకి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి మనం బై యూజింగ్ లాగరిథం చేస్తున్నాం. మనం బై యూజింగ్ లాగరిథం చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో లాగరిథం వాడకుండా కూడా ప్రాబ్లం చేయొచ్చు. అది ఎలా చేయాలన్నది మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందు లాగరిథంని యూజ్ చేసి ఏ విధంగా చేయాలి. సో ఇక్కడ ముందుగా ఈ రెండుని ఈక్వేట్ చేసుకుందాం. 2.3 పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000ని ఒక పేరుగా తీసుకుందాం. తీసుకొని అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి ఇక్కడ లాగ్ వస్తుంది, ఇక్కడ ఒక లాగ్ వస్తుంది. ఈ ఎక్స్ ముందరకు వస్తే ఎక్స్ లాగ్ 2.3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 1000 అని రాయొచ్చు. ఓకే, మనకి ఇక్కడ ఏం కావాలి? 1/x కావాలి. సో 1/x కావాలి కాబట్టి ఎక్స్ని ఇక్కడ సైడ్, ఈ లాగ్ 1000ని ఇటు సైడ్ తీసుకొని వద్దాం. ఏమవుతుంది? లాగ్ 2.3 బై లాగ్ 1000 ఈజ్ ఈక్వల్ టు 1/x అవుతుంది. సో దీన్ని 1/x ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2.3 బై లాగ్ 1000 అని రాయడం జరిగింది. ఈ 1/x ఎందుకు చేసినాం? ఇక్కడ క్వశ్చన్లో 1/x మైనస్ 1/y అడిగిండు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఈ రెండుని ఈక్వేట్ చేద్దాం. 0.23 పవర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1000, అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్. 2 సైడ్ లాగ్ అప్లై చేసి y ముందుకు వస్తుంది. ఏం రాయొచ్చు అప్పుడు? y log of 2.3 0.23 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 1000. మళ్ళీ సేమ్ ఇక్కడ 1/y కావాలి కాబట్టి వైని ఇటు సైడు, దీని ఇటు సైడు పంపిస్తే 1/y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 0.23 బై లాగ్ 1000 రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనకి ఏం కావాలో అది రాద్దాం. క్వశ్చన్లో 1/x మైనస్ 1/y వాల్యూ అడిగిండు. సో 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2.3 బై లాగ్ 1000 ఫస్ట్ కేసులో ఫ్రమ్ 1, లాగ్ 0.23 పవర్ ఆఫ్ లాగ్ 1000 ఫ్రమ్ సెకండ్. ఓకే, దీన్ని నార్మల్గా సబ్ట్రాక్షన్ ప్రాసెస్ చేస్తే డినామినేటర్స్ ఏమున్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేయడం జరిగింది. చేస్తే లాగ్ 2.3 మైనస్ లాగ్ 0.23, ఇది ఒక ఫార్ములా ఉంది మనకి. లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏ బై బి. ఇలా మనం ఏ ఫార్ములాస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామో వాటిని ఇక్కడ సైడ్లో రాయడం వల్ల మనకు మంచి మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. లాగ్ ఏ మైనస్ లాగ్ బిని లాగ్ ఆఫ్ ఏ బై బి అని రాయొచ్చు. ఇక్కడ 2.3 బై 0.23 అని ఉంది. సో దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయాలి? ఏ విధంగా సింప్లిఫై చేస్తే నాకు ఇక్కడ 10 రావడం జరిగింది అన్న విషయాన్ని మనం చూద్దాం. ఓకే, సో 0.23 డివైడెడ్ బై 2.3 డివైడెడ్ బై 0.23. సో 2.3ని 23/10 అని రాయొచ్చు, డివైడెడ్ బై దీన్ని 23/1000 అని రాయొచ్చు. ఓకేనా? సో 23/100 అని రాయొచ్చు. పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్. సో ఇప్పుడు ఈ డివిజన్ని మల్టిప్లికేషన్గా కన్వర్ట్ చేస్తే మనకి ఏమవుతుంది? ఇక్కడ సెకండ్ ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. 23 క్యాన్సిల్ అయితే 10 1 10 10. ఆ విధంగా మనకు ఇక్కడ 10 రావడం జరిగింది. దీన్ని సింప్లిఫై చేసి ఇక్కడ 10 రావడం జరిగింది. లాగ్ 10 బై లాగ్ 10 పవర్ ఆఫ్ 3, మళ్ళీ లాగ్ 10 బై లాగ్ 10 పవర్ ఆఫ్ 3 అంటే 3 లాగ్ 10 అని రాయొచ్చు. ఓకే, సో దీన్ని ఇలా రాయొచ్చు. లాగ్ 10 క్యాన్సిల్ అయితే పైన 1 ఉంది, కింద 3 ఉంది, టోటల్గా 1/3 మిగిలింది. సో 1/x మైనస్ 1/y వాల్యూ ఏంటి సార్ అంటే 1/3 అని అర్థం. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. ఒకసారి మళ్ళీ ఈ వీడియోని ఫస్ట్ నుంచి చూసే ప్రయత్నం చేయండి. ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. 2.3 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0.23 పవర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1000 అన్నాడు. ఫస్ట్ ఈ రెండుని ఈక్వేట్ చేసి అప్లై లాగ్ చేయాలి, 1/xని తీసుకురావాలి. తర్వాత ఈ రెండుని ఈక్వేట్ చేసి అప్లై లాగ్ చేయాలి, 1/yని తీసుకొని రావాలి. తీసుకొచ్చిన తర్వాత క్వశ్చన్లో ఉన్నట్టుగా 1/x మైనస్ 1/y
మనకి ఇక్కడ ఏవైతే వచ్చాయో వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని ఎల్సిఎం ప్రాసెస్ చేయాలి. చేసిన తర్వాత న్యూమరేటర్లో log a మైనస్ log b ఉంది, దీన్ని log ఆఫ్ a బై b అని రాయొచ్చు. దీని నుంచి log 10 వస్తుంది, log 10⁻³ వస్తుంది. 3ని ముందు తీసుకొస్తే 3 log 10 అవుతుంది. log 10 క్యాన్సిల్ అయితే 1/3 అనేది మిగులుతుంది. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్, రిక్వైర్డ్ ఆన్సర్ అనమాట. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత మందికి పంపించే ప్రయత్నం చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.